వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు శివారు గుగ్గులోతు తండా నూతన గ్రామ పంచాయతీ పరిధిలో శివతండా, మూడు తండా, లచ్చతండా, కూతవేటు దూరంలో ఒక బోర్డుపై క్రషర్ ఏర్పాటు చేశారు. గతంలో కూడా తండావాసులను భయభ్రాంతులకు గురి చేశారు. ఇప్పుడు గత 3 రోజులుగా బండరాలను పగలగొట్టే సామాగ్రిని ఉపయోగించి బండలను పేల్చడంతో క్రషర్ కి చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లు, వ్యవసాయ బావులు ధ్వంసం అవుతున్నాయని రైతులు, తండావాసులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే క్రషర్ పై తగిన చర్యలు తీసుకోవాలని, ఆ క్రషర్ ని వెంటనే మూసివేయాలని వేడుకుంటున్నారు. లేని ఎడల గ్రామ పంచాయతీ పరిధిలో తండావాసులందరం కలిసి పెద్ద ఎత్తున ధర్నాకు దిగి ఆందోళన చేస్తామని అన్నారు. బోర్ల బాములు పెడతాండ్రు అన్న. మా ఇల్లు అయితే ఒకటే మొత్తం బాయిలు కూలుతున్నాయి, ఓడలు కూలినాయి, మోటార్లు ఓడబడినప్పుడు సాయంత్రం పెడతాండ్రు బాములు. పిల్లలు అయితే ఊరికి ఇంట్లో వస్తాండ్రు బాములు పెట్టంగానే. ఇక రోజు ఇల్లు ఇట్లా కూలుతాయో ఏమో అని మాకు ఒకటే భయం అవుతుంది. అందరు అట్లనే. వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళది అయితే గోడనే కదిలింది మొత్తం. ఆ పెంకటి ఇల్లు కదా, రేకులు అంతా కదులుతున్నాయి కింద బేస్మెంట్ నుంచే. అటర్ని మాత్రం బంద్ చేయాలి అన్న. మాకు ఇల్లు దగ్గరనే, దగ్గరనే ఆ బండలు బాములు పెడితే కూడా మా దగ్గర 4 మోటార్ అండ్ల మోటార్ పోతే కూడా మొత్తం మీద అయింది. మాకు పంట లేవు. కేసీఆర్ కి బంద్ చేయాలి. దగ్గర మా పల్లమాడ బాయి ఉల్లింది, ఓడ బాయి 4 మోటారు అండ్ల బడ్డాయి. మిందకెళ్ళి ఓడ అద్రి బడ్డది. పుట్ట బాములు పెడతాం, కిరాకు వచ్చింది, మొత్తం పెంకలన్నీ పలిగినాయి, మొత్తం నీళ్ళని కట్టాలి. ఇప్పుడు మేము వాళ్ళ కూలబడి మేము వాళ్ళ చచ్చేస్తున్నాం. ఇద్దరు ఒక నెలకు 30,000 పెట్టినాం. 30,000 పెట్టి బాగా చెప్పించినాం. అప్పుడు ఎవరో ₹1,00,000 ఇచ్చినారట, ఎవరో తిన్నారట, మాకు తెలియదు. లీడర్లు తిన్నారట వాళ్ళు. మేము కలెక్టర్ ఒక అప్లికేషన్ ఇచ్చినాం, పోలీస్ స్టేషన్ ఒకటి ఇచ్చినాం, మళ్ళా కలెక్టర్ ఆఫీస్ ఒకటి ఇచ్చినాం, ఎంఆర్ఓ ఆఫీస్ ఒకటి, 3 దరఖాస్తు ఇచ్చినాం నేరుడు. అప్పుడు సీల్ పడ్డది. సీల్ పడతా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసారు. పెద్ద పెద్ద బావులు పెట్టి మొత్తం ఇల్లు అంతా ఇల్లు మొత్తం నాహనం అయిపోతుంది. మాది మేము సాగు బతుకులో ఉన్నది మా ఇల్లు సంగతి. మా గుగులటాండా గ్రామ పంచాయతీ ఈ మొత్తం కేసర్లో బాంబులు పెడితే మా ఇల్లు అంతా కూలిపోతుంది, అంత ఆగమైతుంది. నిన్న రాత్రి అయితే అంతా చిరకలు వచ్చింది, నీళ్ళు బాగా ఉడుతుంది. మేము ఎంత మాకేం బంగ్లా ఉన్నదా, మాకేం పెంకటి ఇల్లు మాయి. మేము ఎట్లా బతకాలా ఏంది మా పరిస్థితి చెప్పుండ్రి మీరు. కేసర్ కాడ బంద్ పెట్టి మాకు న్యాయం జరిపియాలి. మేమంతా ఆగమైపోతున్నాం. పేకలు పెరిగిపోయింది, అంతా పెట్టినాం మేము. అంతా అంతా పేకలు అన్ని జారిపోయింది, బాగా ఉడుతుంది ఇల్లు. మా పరిస్థితి ఇట్లా, మేము ఇంట్లో ఉండాలా, ఎక్కడైనా పోవాలా మేము. మాకు ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతారు ఆ కేసర్లు. అంతా వెనక చూడు, అది ఎట్లా ఉన్నాయి పేకలు చూడు, మళ్ళీ ఇంట్లో ఉన్నాయని వాసాలు చూడు. బంద్ చేయాలి, కేసర్ బంద్ చేయాలి మాకు.
కేసర్ బంద్ చేయాలి, మాకు న్యాయం జరగాలి. మా ఇంట్లో అంత పరిస్థితి మంచి లేవు, ఇంట్లో ఉండాలా లేకపోతే దేశం ఎంత పోవాలన్నా మాకు తట్టుకుంటలేము. బాగుంతో అంతా కూలిపోయేట అవుతుంది. మాకు ఇంత పరిస్థితి ఎందుకు? మాకు చిన్న పిల్లలు మాకు ఇంత ఇబ్బంది పెడతారు వాళ్ళు కేసరంలో వచ్చి. మాకు పరిస్థితి మంచి లేవు. ఇక్కడ వచ్చి ఇల్లు చూడండి, పేక పలికిపోయినాయి అన్ని పరిస్థితి. ఇల్లు కూలిపోయింది, అది బాగా కదిలి బాగా వేసినప్పుడు అది కదిలి మా ఇల్లు అంతా పోయింది. మాకంతా మేము కష్టం చేసుకొని బతికేటట్లు ఉన్న సహకారాలను కూడా మా భూమిలో జాగాలి. ఇదే రేకుల సెట్ అందరూ ఇల్లు కట్టుకున్నారు. దీంట్లో బతికేదానికి కూడా ఇదే ఒకటే ఆధారం మాది. ఇదంతా బాగా వల్లనే మా ఇల్లు అంతా ఆగం అయిపోయింది. మేము ఎక్కడ చస్తామో ఎక్కడ బతామో భయం. రాత్రి అయితే ఇంట్లో నుంచి అందరూ బయటకు వచ్చినాం. ఇది సార్ వాళ్ళకు చెప్పండి కొంచెం. ఏముంది నష్టపరాలి ఆ ఇల్లుకు, లేకుంటే మాకు ఎక్కడైనా ఇల్లు చూపెట్టుమని అక్కడ ఉంటాం మేము. మాకు లేకుంటే నష్టపరమైన అది భరించాలి, లేకుంటే ఆ కేసరైనా బంద్ చేయాలి. బుక్కే జూమ్లా గుగులతండ గ్రామ పంచాయతీ బుక్కే జూమ్లా. నేను మాజీ వార్డు నెంబర్, మాజీ సొసైటీ డైరెక్టర్. అవునా, మా బావి ఓటు కూలిపోయింది, ఇల్లు మొత్తం కూలిపోతుంది. అసలు ఆయనకు 3 సార్లు చెప్పిన అదే కేసర్ బాంబులు పెద్దగా పెడతారు. దొరవారు మీరు పెట్టుకున్న మంచిది, కానీ కొంచెం మామూలుగా పెట్టుకుంటే ఊపుకుంటాడు ఆయన. 10 సార్లు చెప్పినా 10 సార్లు అవే బాంబులు పెడతాడు. ఎవరు చెప్పకుండా అది కూడా పెడతాడు బాంబులు. ఏం లేదు, ఆ ఇల్లు కూలిపోయింది, ఇల్లు కూలిపోతుంది, ఆయన బాంబులు పెట్టకని చెప్పండి. వాళ్ళది ఏం ఆయన వాళ్ళు ఏమైనా చేయని, వాళ్ళు ఏ న్యాయం చేస్తారు మరి. వాళ్ళు ఆయన బంధు పెడతారా లేకపోతే ఆయనే ఉండాలి, మేకనే లేచిపోవాలనేది. మా ఇల్లు అంతా పలిగిపోయినాయి, తేళ్లు వచ్చినాయి. మాకు కొద్దిగా మా శామ్ చేయాలి అయ్యా, ఏం లేదు కానీ మా బాంబుల వల్ల ఇప్పుడు చిన్న బాంబులు పెడతారు, పెద్ద పెద్ద బాంబులు కొట్టి మా ఇల్లు అంతా పలిగిపోతుంది. తేళ్లు వస్తున్నాయి, బాయిలు కూలిపోతుంది. ఇగో బాత్రూమ్ కూడా పలిగిపోయినాయి. చూడు, ఇగో కప్పినావు, పరదా కప్పినావు నిన్న ఇవాళ వచ్చి చూసిపోండి అని అంటానా. బాగా భయపడ్డాం. పెద్ద బాంబు పెడితే మేము బతకాలా సావాలా? గుట్ట కూడా ఇల్లు కట్టుకున్నాం మేము, మా ఇల్లులో మేము కట్టుకున్నాం. గవర్నమెంట్ చేయలే, అది చేయలే మాకు. ఆయన బాంబు పెట్టకుండా మా ఇల్లుకు మంచి కావాలి.